మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆయన తన బిడ్డలమైన మనకు స్థలం సిద్ధపరచడానికి మళ్ళీ పరలోకానికి వెళ్ళారు. ఈ సంగతి మనం యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన స్వయంగా తన శిష్యులతో చెప్పిన మాటలు. 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్టయితే మనకి తెలుస్తుంది. అక్కడ ఏమని ఉందంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అని మరి మనకు పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి ఆయన తిరిగి నరలోకం నుండి పరలోకానికి వెళ్ళినట్టు మరి తెలియజేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, మరి ప్రభువు పుట్టినప్పుడు ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. దూతలు గొర్రె కాపర్లకు చెప్పారు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూస్తారు అని. అంతేకాకుండా మరి లూకా సువార్తలో ఆ విషయం రాయబడి ఉంది, పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పొరుండబెట్టారని. యేసుక్రీస్తు నిజానికి ఆయన వెలుగునే వస్త్రంలాగా ధరించి ఉన్నాడు. మనకు రక్షణ, నీతి, స్తుతి అనే వస్త్రాలను ఆయన మనకు ధరింపచేసి ఉన్నాడు. మనల్ని అలా మహిమ గల వారిగా, లేకపోతే వెలుగును ధరింపజేసుకున్న వారిలాగా మనల్ని కూడా చెయ్యాలని ఆయన ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడి ఈ లోకానికి వచ్చారు. నిజంగా ఆయన సంతోష వస్త్రాలను మనకు ధరింప చేయటానికి ఈ లోకానికి వచ్చారు. అంతేకాకుండా మరొక అంశంగా ఏంటంటే, తన తండ్రికి మనలందరినీ కుమారులుగా చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను